లైవ్లో జాయిన్ అయ్యారు. డాక్టర్ రావు గారు చూశారు కదా విజయవాడలో జరుగుతున్న డెవలప్మెంట్స్. హఠాత్తుగా రేపు పొద్దున చిన్ని గారిని మార్చేసి, నాన్న చిన్ని మీరు కాస్త పక్కన ఉండండి, సుజనా చౌదరి గారిని మనం సపోర్ట్ చేయాల్సిన ఒక అనివార్యత ఉందని మీ అధ్యక్షులు వారు ప్రకటిస్తే చిన్ని గారి పరిస్థితి ఏమిటి? పాపం ఎంతో ఆయన నమ్ముకొని సొంత అన్నతో కూడా తగువ పెట్టుకుని మరీ పార్టీలోకి వచ్చి కొనసాగుతున్నారు. మొన్న కూడా భారీ ఎత్తున బహిరంగ సభ తిరువూరులో ఏర్పాటు చేశారు, సక్సెస్ చేశారు. సో లాస్ట్ మినిట్ చేంజెస్ వల్ల చిన్ని గారి అవకాశానికి ఏమన్నా హిండ్రన్స్ ఉండే సూచన కనిపిస్తుందా? ముందుగా ప్యానల్ ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారం. ఇప్పుడు చిన్ని గారికి ఈ యొక్క కేశినేని నానికి ఇద్దరు అన్నదమ్ములకు ఈ యొక్క టికెట్ వల్లే వైరం ఏర్పడిందని చెప్పేసి ఒక అపోహ క్రియేట్ చేస్తున్నారు. చిన్ని గారు బయటకు వచ్చి చెప్పారు, మాకు సంవత్సరాల తరబడి మాకు ఇద్దరు నుంచి మొదటి నుంచి వైరం ఉందని చెప్పేసి. ఈ యొక్క టికెట్ వల్ల చిన్ని గారికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, ఈ యొక్క నానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఈ యొక్క వైరం వచ్చిందని చెప్పేసి ఒక అపోహ క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కేశినేని నాని గత 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చాము, గత 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు. ఒక మదం ఎక్కి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఒక ప్రజల గురించి పుట్టినటువంటి పార్టీ, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నటువంటి పార్టీ. ఆ యొక్క పార్టీల్లో సిద్ధాంతం ఏముంటుందంటే పార్టీ ఫస్ట్, పర్సన్ సెకండ్. ఇప్పుడు నేను ఒక్కనే అక్కడ గెలిచాను ఎంపీని, నేను ఉంటేనే పార్టీ ఉంది, పార్టీ నేను నడిపిస్తున్నాను, నేను అంత మొగడు ఇవ్వలేడని చెప్పేసి మదం ఎక్కి వ్యవహరిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీలు ఎవరు సహించరు. కేశినేని నాని అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు, ఆయనకి ఇయ్యరు, వేరే వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారంటే ఒక 2 సార్లు 10 సంవత్సరాల నుంచి ఆయన ఎంపీగా ఉన్నాడు. సెకండ్ టర్మ్ ఎంపీ ఆయన. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఒక టికెట్ ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీలో ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఆ తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది, అనేకమైనటువంటి అంశాలపైన ఆలోచించి ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవడం పడుతుంది. కానీ ఇప్పుడు ఆయన నేను పార్టీకి మొత్తం నేనే శాసిస్తున్నా, నాతోటే విజయవాడలో మొత్తం పార్టీ ఉందని చేసి పార్టీని డామినేట్ చేయాలనుకున్నప్పుడు ఎవరు కానీ అలాంటి వ్యక్తిని ఇది చేయరు. అదే జరిగింది. పక్కన పెట్టండి, అలాగే ఆయన బయటకు వెళ్ళిపోయారు. మీరు టికెట్ ఇద్దామని అనుకుంటున్నా అంటే మీ పార్టీ అధ్యక్షులు టికెట్లు ఇద్దామని అనుకుంటున్నా, వ్యక్తికి ప్రాధాన్యత టికెట్ ఇవ్వాలన్నప్పుడు ఈ రోజు దెబ్బ పడే ప్రమాదం కనిపిస్తుంది. అవతల నుంచి సుజనా ఎంట్రీ ఇచ్చారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజనా ఎంట్రీ ఇచ్చారంటే అనివార్యంగా చిన్ని హ్యాస్ టు స్టెప్ డౌన్ అనే పరిస్థితి అక్కడ ఉంది. ఇప్పుడు మా తరపు నుంచి చిన్నిని అక్కడ ప్రాధాన్యత ఇచ్చారు, నాని పోయినాక చిన్నికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడైతే చిన్ని గారు అక్కడ ప్రాధాన్యత ఉన్నటువంటి క్యాండిడేట్. కాకపోతే ఇప్పుడు అనేక అంశాలు సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ ఎప్పుడు వస్తున్నట్టు వార్తలు, అవి అపోహలు. సుజనా చౌదరి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో లేరు. సుజనా చౌదరి గారు బీజేపీ యొక్క నాయకుడు. ఆయన ఇప్పుడు ఆయన బయటకు వచ్చి లీకులు ఇచ్చారా, లేకపోతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారా? స్టేట్మెంట్ ఇచ్చారా? ఆయన బీజేపీ అధిష్టానం పోటీ ఆదేశిస్తే తాను పోటీ చేస్తాననే మాట ఆయన నేరుగా చెప్పరు. ముందుగా నాయుడు గారితో కన్ఫర్మ్ చేసుకొని ఆయన నోటీసులో పెట్టి చెప్పుంటారని గారు. ఇలాంటి విషయాలు జరగడం అంతా సర్వసాధారణం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఇక 2-3 పార్టీలు కలిసి ఒక కలయికగా కూటమిగా ఏర్పడినప్పుడు ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులలో 1, 2, 3 అంటే ఎవరు బలంగా ఉన్నారు అన్ని యాంగిల్ అసలు అన్ని విధాలుగా, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని విధాలుగా అన్ని ఈక్వేషన్స్ చూసి నిర్ణయిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మాకు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు అలయన్స్ పొత్తు కుదిరిన తర్వాత అప్పుడు సుజనా చౌదరి గారి యొక్క ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు మాకు ఇంకా అలయన్స్ ఇంకా కుదరలేదు. సుజనా చౌదరి గారు ఆల్మోస్ట్ కుదిరినట్టే అని బీజేపీ పార్టీ బెజవాడ నుంచి ఎంపీ క్యాండిడేట్ సుజనా చౌదరి అని చెప్పేసి బీజేపీ ముందు ఎక్కడ కానీ అధిష్టానం కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడ ఇప్పటిదాకా వెల్లడించలేదు. ఒక అపోహలు మాత్రమే. ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పటికి కూడా ఈజ్ నాట్ తెలుగుదేశం పార్టీ లీడర్, స్టిల్ టుడే ఈజ్ ఇన్ ద బీజేపీ. ఆయన బీజేపీ నాయకుడు కాబట్టి బీజేపీ ప్లాట్ఫామ్ నుంచి వస్తేనే దానికి మేము ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ నాయకులకు ఏ విధంగా ఉందంటే ఒకరికి పొగబెట్టారు, ఒకరికి ఇద్దరు వైరం చేయాలి, ఏ యాంగిల్లో ఒక మైక్రోస్కోప్ పెట్టుకొని చూస్తున్నారు వాళ్ళు. జనసేన ఈ యొక్క తెలుగుదేశం కూటమికి ఏదో వైరం తీసుకురావాలా, ఏ ఒక అవకాశం దొరికినా కానీ ఈ యొక్క కలయికను మనం బ్రేక్ డౌన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సుజనా చౌదరిని చూపించి చిన్ని గారు మీకు రేపు టికెట్ దొరకదు, సుజనా చౌదరికి ఇచ్చేస్తారు, మీరు వేస్ట్, మీరు పని చేయకండి, మీరు ఏదంటే చిన్ని గారిని మైండ్ వాష్ చేయడానికి ఈ యొక్క ప్రయత్నం ఇది. అవన్నీ కుయ్యతులు, అవన్నీ ఎత్తుగడలు అన్నీ నడవ. ఇప్పుడు అంటే
వైసీపీ ఏదైనా కుయుక్తులు పన్నితే వాళ్ళు పన్నిన పన్నాగంలో తెలుగుదేశం చిక్కునే తప్ప బలహీనంగా ఉందా అండి? వైసీపీ పన్నాగం కానివ్వండి, ఇంకా వైసీపీ అభిమానులు కానీ ఇంకా దుర్మార్గులు రాష్ట్రాన్ని అధోగతి పట్టించిన వాళ్ళు ఎవ్వరు కానీ ఎన్ని కుయుక్తులు పన్నినా ఈ యొక్క జనసేన తెలుగుదేశం కలయికని వేరు చేయడం ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఇంకొకటి క్యాండిడేట్ చిన్నయ్య ఇంకా ఎవరా XYZ ఎవరా అనేది మేము వెల్లడిస్తాం కదా. మీరెందుకు ఇక్కడ దృష్టి సాధిస్తున్నారు? ఫస్ట్ మీ క్యాండిడేట్ ఎవరు గెలుస్తారో X తెచ్చి Yకి పెడుతున్నారు, Y తెచ్చి Xకి పెడుతున్నారు. ఫస్ట్ మీరు రిషఫల్ జరుగుతున్నారు. మీ పార్టీ నుంచి ఎంతమంది బయటకు వస్తున్నారు అది చూసుకోండి. ఫస్ట్ మీరు ఎంతమంది గెలుస్తారో ఫస్ట్ అక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. ఇట్ ఈస్ బెటర్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ క్యాండిడేట్ అండ్ యువర్ పార్టీ అదర్ దెన్ అదర్ పార్టీ. ఇప్పుడు మేము ఏ విధంగా చేస్తామో తెలుగుదేశం పార్టీ ఎన్ని యాంగిల్స్లో ఈక్వేషన్స్ ఆలోచించి ఎలా టికెట్లు ఇవ్వాలా, తెలుగుదేశంకి ఇది మొదటి ఎలక్షన్ కాదు, రెండో ఎలక్షన్ కాదు. తెలుగుదేశం పార్టీ 45 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాకు తెలుసండి టికెట్ ఎవరికి ఇవ్వాలా ఎవరికి మీరు మా ఇంట్లో పుల్ల పెట్టి మా ఇంట్లో కొట్లాటలు పెట్టాలని చూడమాకండి. ఫస్ట్ మీ ఇంట్లో సొంత పార్టీలో మీకు వ్యతిరేకులు 2019లో చిట్టుకోలేదా, మళ్ళీ 2024 చూస్తున్నారు. ఇప్పుడు ఆయనకి తెలియదు, అవగాహన లేకుండా ఉంటే ఆల్రెడీ అవగాహన ఉండే పవన్ కళ్యాణ్కి తెలుసు చంద్రబాబు నాయుడు కౌగిలి వెన్నుపోటుకే మొదట మెట్టు అనేసి. అలాంటి తెలిసే ఈరోజు పవన్ కళ్యాణ్ చేరుతున్నప్పుడు మేమెందుకు పొల్ల పెడతాము? మాకేం అవసరము? రాష్ట్ర ప్రజలకు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి ముద్దులు పెట్టి తిరిగి మొత్తం వెన్నుపోటు ఎవరు పోలుస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకా 3 నెలలు వెయిట్ చేయండి. సామర్థ్యం ఉన్నది. మళ్ళీ ఆయన తెలిసి అవగాహన చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ వెన్నుపోటు ఎలా ఉంటుందో తెలిసి మళ్ళీ ఆయన కలవడానికి మా కూటమికి అంత సామర్థ్యత ఉంది. We are capable, very well capable. ఎవరిని అపాయింట్ చేయాలా? కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడైతే నిలబడతాడో అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు సపోర్ట్ చేయరు. అది వారికి తెలుసు. అయినా కూడా కార్యకర్తల మాట వినకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏడ నిలబడినా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏడ నిలబెట్టినా మీరు సపోర్ట్ చేయరని వాళ్ళు కూడా తెలుసు కార్యకర్తలకి. కానీ పవన్ కళ్యాణ్ తెలియడం లేదు, వాళ్ళ కార్యకర్తలకు తెలుసు. ఇక్కడ మనకు సపోర్ట్ చేయరు. మేము కూడా చూస్తుంటాం కదా, గ్రౌండ్ లెవెల్ లో తిరుగుతూ ఉంటాం కదా. పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ జనసేన పార్టీ క్యాండిడేట్లు యాడ్ నిలబడతారో అక్కడ తెలుగుదేశం మాత్రం సపోర్ట్ చేయడు. తెలుగుదేశం మాత్రం పాప ఈ అమాయకులు సపోర్ట్ చేస్తారు. అదే మళ్ళీ మోసపోవడానికి మొదటి మెట్టి వాళ్ళు. ఇప్పుడు మీరు ఆ సర్టిఫికేట్ ఇన్న అవసరం లేదు. ఎవరు అమాయకులు ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారు కదా, ఆల్రెడీ వాళ్ళ కార్యకర్తలు వ్యతిరేకించారు. అయ్యా మనం కనీసం పోవాల్సిందే, నా మాట వాళ్ళు మీరు బయట పోండి అన్నాడు. అందుకని కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారు. మా సెంటిమెంట్ మా సిద్ధాంతాలు మేము కాంప్రమైజ్ అయితే మా కలయికతో మేము ఏమైనా చేసుకుంటే మీకెందుకండి? మేము అది మా పార్టీ తరపునే మారుస్తాం కానీ మీరు 10 పార్టీల తరపున పొత్తులు పెట్టుకొని మార్చలేదా? మేము కూడా పొత్తులు పెట్టుకోవడం ఒక సామాన్య మీతో పొత్తులకు రావడానికి ఎవరు రెడీ లేరు. ఇప్పుడు జేడీ లక్ష్మణ్ అంటే బ్రోకర్లే రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీరు అపాయింట్ చేసిన బ్రోకర్లే ఉంటారు, ఇంకెవరు మీతో పొత్తు పెట్టుకోగలుగుతాడు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల గురించి మాట్లాడే పార్టీ, ప్రజల గురించి పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎవరు పొత్తు పెట్టుకోరు కూడా.